అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 27 అన్నమల్ చీమలు సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు తెలియజేయండి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 71, 72. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. ఆయత్ నంబర్ 71. మీరు చెప్పేదే నిజమైతే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో అని వారు వెటకారంగా అంటున్నారు కదూ. قل عسى أن يكون ردف لكم بعض الذي تستعجلون. ఆయత్ నంబర్ 72. మీరు వేటిని గురించి తొందర పెడుతున్నారో వాటిలో కొన్ని విషయాలు బహుశా మీకు అత్యంత సమీపంలోనే ఉన్నాయేమో అని వారికి సమాధానం ఇవ్వు. వ్యాఖ్యానం 95. బహుశా బద్ర్ యుద్ధంలో అవిశ్వాసులకు ఎదురు కానున్న పరాభవాన్ని గురించి ఇందులో సంకేతం ఇవ్వబడి ఉండవచ్చు, లేదా సమాధి యాతనను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా అనబడి ఉంటుంది. రదిఫా అంటే దగ్గరవడం అని అర్థం. వాహనంపై సోదకుని వెనుక కూర్చునే వ్యక్తిని రదీఫ్ అని పిలుస్తారు. ఆయత్ నెంబర్ 73. وإن ربك لذو فضل على الناس ولكن أكثرهم لا يشكرون. ఆయత్ నెంబర్ 73. వాస్తవానికి నీ ప్రభు మానవులపై ఎంతో దయగలవాడు, కానీ వారిలో చాలామంది కృతజ్ఞులుగా మెలగరు. వ్యాఖ్యానం 96. మనుషులు తలబిరుసులుగా ప్రవర్తించినా వారిని తక్షణమే పట్టుకోకుండా వారికి కొంత గడువు ఇవ్వడం కూడా దేవుని గొప్ప అనుగ్రహమే. కానీ జనులు ఈ విడుపును, ఈ ఉపేక్షను దుర్వినియోగం చేసుకోవడం కడు శోచనీయం. ఆయత్ నెంబర్ 74, 75. وإن ربك ليعلم ما تكن صدورهم وما يعلنون. ఆయత్ నంబర్ 74. నిశ్చయముగా నీ ప్రభువుకు వారి ఆంతర్యాలు దాచి ఉంచేవి తెలుసు, బహిర్గతం చేసేవి కూడా తెలుసు. وما من غائبة في السماء والأرض إلا في كتاب مبين. ఆయత్ నంబర్ 75. భూమి ఆకాశాలలో దాగి ఉన్న ఏ వస్తువు కూడా స్పష్టమైన ఒక గ్రంథములో నమోదవ్వకుండా లేదు. వ్యాఖ్యానం 97. స్పష్టమైన గ్రంథం అంటే లౌహే మహ్ఫూజ్ అన్నమాట. గోప్యమైన ఎన్నో వస్తువుల గురించి అందులో పొందుపరచబడి ఉంది. దేవుడు దుర్మార్గులకు విధించే యాతన గురించి కూడా అందులో వ్రాయబడి ఉంది. అయితే ఆ గడియ ఎప్పుడు వస్తుంది అది కూడా అల్లాహకే తెలుసు. ఏ జాతినైనా శిక్షించవలసిన సమయాన్ని ఆయన అందులో ఒకసారి నిర్ధారించిన తరువాత ఇక అది వాయిదా వేయబడడం అనేది జరగదు. అలాంటప్పుడు ఆ నిర్ణీత గడియ గురించి అవిశ్వాసులు హడావిడి చేయాల్సిన అవసరం లేదు. సంభవించవలసిన క్షణాన అది తప్పకుండా సంభవిస్తుంది. ఆయత్ నంబర్ 76. إن هذا القرآن يقص على بني إسرائيل أكثر الذي هم فيه يختلفون. ఆయత్ నంబర్ 76. నిశ్చయముగా ఈ ఖురాన్ ఇశ్రాయేలు వంశీలకు వారు విభేదించుకునే ఎన్నో విషయాలలోని వాస్తవికతను విడమర్చి చెబుతున్నది. వ్యాఖ్యానం 98. గ్రంథం కల ప్రజలైన యూదులు, క్రైస్తవులు వివిధ వర్గాలుగా, తెగలుగా చీలిపోయారు. వారి విశ్వాసాలు కూడా ఉండొకరికి భిన్నంగా ఉండేవి. ఇటు యూదులు ఈసా అలైహిస్సలాంను తెగనాడుతుంటే అటు క్రైస్తవులు ఈసా యేసుక్రీస్తును
పొగడటంలో అతిశయిల్లేవారు. తుదకు యేసుక్రీస్తును దేవుని కుమారునిగా ఖరారు చేశారు. అట్టి పరిస్థితుల్లో దివ్య ఖురాన్ ఆ విషయాలలోని నిజాలను విడమరిచి చెప్పింది. దివ్య ఖురాన్ వివరించిన ఆ నిజాలను గనక వారు ఒప్పుకుంటే వారి మధ్య గల సైద్ధాంతిక విభేదాలన్నీ సమసిపోతాయి. ఆయత్ నంబర్ 77. وإنه لهدى ورحمة للمؤمنين. ఆయత్ నంబర్ 77. ఇంకా నిస్సందేహంగా ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు మార్గదర్శిగాను కారుణ్యంగాను ఉంది. వ్యాఖ్యానం 99. విశ్వాసుల కొరకు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడిందంటే విశ్వసించిన వారే నిజభావంలో ఖురాన్ మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ మాధుర్యాన్ని ఆస్వాదించే వారిలో ఇస్రాయెల్ సంతతిలోని విశ్వసించిన వారు కూడా ఉన్నారు. ఆయత్ నంబర్ 78. إن ربك يقضي بينهم بحكمه وهو العزيز العليم. ఆయత్ నంబర్ 78. నీ ప్రభు వీరి మధ్య తన ఆజ్ఞానుసారం తీర్పు చేస్తాడు. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అన్నీ తెలిసినవాడు. వ్యాఖ్యానం 100. అంటే తీర్పు దినాన అల్లాహ్ వారి మధ్య గల వివాదాలపై అంతిమ నిర్ణయం గైకొని సత్యాన్ని అసత్యం నుంచి వేరుపరుస్తాడు. ఆ నిర్ణయం ప్రకారమే ఆయన శిక్షా బహుమానాలను నిర్ధారిస్తాడు. లేదా వారు తమ గ్రంథాలలో చేసిన ప్రక్షిప్తాల బండారాన్ని ప్రపంచంలో బట్టబయలు చేసి వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెడతాడు. ఆయత్ నెంబర్ 79. فتوكل على الله إنك على الحق المبين. ఆయత్ నంబర్ 79. కనుక ఓ ప్రవక్త, నువ్వు అల్లాహ్పైనే భారం మోపు, మాటికి నువ్వు స్పష్టమైన సత్య పదాన ఉన్నావు. వ్యాఖ్యానం 101. అంటే నీ వ్యవహారాన్ని నీ ప్రభువుకే అప్పగించు, ఆయన్ని నమ్ముకో. సర్వదా నీకు సహాయపడేవాడు ఆయనే, ఎందుకంటే నువ్వు సత్య మార్గంపై ఉన్నావు. అందువల్ల నువ్వు జంకవలసిన పని లేదు. ఆయత్ నంబర్ 80. فإنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين. ఆయత్ నంబర్ 80. నువ్వు మృతులకు వినిపించలేవు, అలాగే వీపు తిప్పుకుని విముఖతను ప్రదర్శిస్తూ పోయే చెవిటివారికి కూడా నువ్వు నీ పిలుపును వినిపించలేవు. వ్యాఖ్యానం 102. ఈ అవిశ్వాసుల పెడసరి పోకడలను లక్ష్య పెట్టకుండా కేవలం అల్లాహ్పై భారం మోపు, ఎందుకంటే వాళ్ళు మృత కళేబరాల్లాంటి వారు. వారు ఎవరి మాటనైనా విని ప్రయోజనం పొందలేరు, లేదా వారు చెవిటివారు, వినలేరు, అర్థం చేసుకోలేరు. ఈ ఆయతులో అవిశ్వాసులు మృతులతో పోల్చబడ్డారు. మృతులలో స్పందన కానీ వివేచన కానీ ఉండదు. అలాగే వారు చెవిటివారుగా అభివర్ణించబడ్డారు. చెవిటివారు ఉపదేశాన్ని వినను లేరు, అర్థం చేసుకోనూ లేరు. వ్యాఖ్యానం 103. వారు సత్యం పట్ల ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. చెవిటివారు అసలే మాటలు వినలేరు. పైగా ఆ చెవిటివారిలో వైముఖ్య ధోరణి, తలబిరుసుతనం కూడా ఉంటే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించండి. ఖురాన్లోని ఈ ఆయతు ద్వారా తెలిసే మరో ముఖ్య విషయం ఏమిటంటే మృతులు వింటాయి అనే నమ్మకం ఖురాన్కు విరుద్ధమైనది. మృతులు ఎవరి మాటను వినలేవు. కాకపోతే కొన్ని ప్రత్యేక సందర్భాలలో దీనికి మినహాయింపు ఉంది. ప్రామాణిక ఆధారాల ద్వారా నిరూపితమై ఉన్న ఆ ప్రత్యేక సందర్భాలను మినహాయిస్తే సాధారణంగా మృతులకు వినే శక్తి ఉండదు. ఉదాహరణకు హదీసు ప్రకారం మరణించిన వ్యక్తిని జనులు ఖననం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆ మృతుడు వారి చెప్పుల సవడిని వింటాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 338, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2201. అలాగే బద్ర్ యుద్ధ సందర్భంగా వధించబడిన అవిశ్వాసులను ఉద్దేశించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని మాటలు పలికారు. అప్పుడు ఆయన ప్రియ సహచరులు రజియల్లాహులు తమరు నిర్జీవమైన భౌతిక కాయాలతో సంభాషిస్తున్నారా అని అన్నారు. వారు మీకన్నా ఎక్కువగా
నా మాటను వింటున్నారు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే ఆ సమయంలో అల్లాహ్ అద్భుతమైన రీతిలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాటలను అవిశ్వాసులైన మృతులకు వినిపించాడు. సహీ బుఖారీ 1307. ఆయత్ నంబర్ 81. وما أنت بهاد العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون. ఆయత్ నంబర్ 81. గుడ్డివారిని కూడా నువ్వు వారి అపమార్గము నుంచి మళ్లించి సన్మార్గానికి తేలేవు. మా ఆయుతులను విశ్వసించి విధేయత చూపేవారికి మాత్రమే నువ్వు నీ వాణిని వినిపించగలవు. వ్యాఖ్యానం 104. అంటే అల్లా ఎవరినైతే సత్యం పట్ల అందునిగా చేసివేశాడో వారిని నువ్వు సన్మార్గానికి తేలేవు. వారు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. ఆయత్ నంబర్ 82. وإذا وقع القول عليهم أخرجنا لهم دابة من الأرض تكلمهم أن الناس كانوا بآياتنا لا يوقنون. ఆయత్ నంబర్ 82. వారిని శిక్షించే మాట ఖరారు అయినప్పుడు మేము వారి కోసం భూమి నుండి ఒక జంతువును వెలికి తీస్తాము. అది వారితో మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రజలు మా ఆయుతులను నమ్మేవారు కారు. వ్యాఖ్యానం 105. అప్పుడు మంచిని ప్రబోధించేవారు, చెడుల నుంచి ఆపేవారు ఎవరూ ఉండరు. వ్యాఖ్యానం 106. ప్రళయదినం సమీపించిందని తెలిపే సూచనలో ఆ జంతువు ఒకటి. హదీసు ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. మీరు 10 సూచనలను చూడనంత వరకు ప్రళయం సంభవించదు. వాటిలో ఒకటి జంతువు వెలికి రావడం అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారు. సహీ ముస్లిం కితాబుల్ ఫితన్. వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: అన్నిటికన్నా మొట్టమొదటి సూచన ఏమిటంటే సూర్యుడు తూర్పు దిక్కు నుంచి కాకుండా పడమటి దిక్కున ఉదయిస్తాడు. చాప్త్ సమయాన జంతువు వెలికి వస్తుంది. ఈ రెంటిలో ఏ సూచన మొదట ప్రస్ఫుటమైన రెండవ సూచన కూడా వెనువంటనే ప్రస్ఫుటమవుతుంది. సహీ ముస్లిం బాబున్ ఫీ ఖురూజిద్దజ్జాల్. వ్యాఖ్యానం 107. జంతువు వెలికి రావడానికి గల కారణం ఇక్కడ తెలపబడింది. ఎందుకంటే ప్రజలు దేవుని సూచనలను లేదా నిదర్శనాలను నమ్మేవారు కారు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఆ జంతువు స్వయంగా ప్రజలు మా ఆయుధులను నమ్మేవారు కారు అని అంటుంది. ఖురాన్లో స్వయంగా ఈ మాటలుండటం వల్ల ప్రజలు దీని పట్ల సందేహానికి లోను కావలసిన అవసరమే ఉండదు. ఆయత్ నంబర్ 83. ويوم نحشر من كل أمة فوجا ممن يكذب بآياتنا فهم يوزعون. ఆయత్ నంబర్ 83. ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి మా ఆయుధులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు. వ్యాఖ్యానం 108. అపరాధులు వారు చేసిన అపరాధాలను బట్టి విభజించబడతారు. ఉదాహరణకు మద్యపాన ప్రియుల జట్టు, హంతకుల జట్టు, వ్యభిచారుల జట్టు, ఇలా వేర్వేరు జట్లుగా వర్గీకరించబడతారు. లేదా వారు ఒకే చోట మంద వేయబడతారు. ముందు వైపునకు కానీ, వెనుక వైపుకు కానీ, కుడివైపుకు కానీ, ఎడమవైపుకు కానీ వెళ్లకుండా ఆపబడతారు. ఆ విధంగా వారిలోని ఒక్కొక్క గుంపు వరుసగా నరకానికి ఆహుతి చేయబడుతుంది. ఆయత్ నంబర్ 84. حتى إذا جاءوا قال أكذبتم بآياتي ولم تحيطوا بها علما أم ماذا كنتم تعملون. ఆయత్ నంబర్ 84. వారంతా ఒక చోట చేరిన తరువాత అల్లాహ్ ఇలా అడుగుతాడు: మీరు నా ఆయుతులను గురించి పూర్తిగా తెలియకపోయినప్పటికీ ఎందుకు ఖండించారు? ఇంతకీ మీరేం చేస్తూ ఉండేవారో చెప్పండి. వ్యాఖ్యానం 109. అంటే మీరు నా అభిమతాన్ని
ఏకత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నించాలో ఆ విధంగా ప్రయత్నించలేదు. ప్రయత్నించకుండానే స్థూల దృష్టితో నా ఆయుతులను త్రోసిపుచ్చారు. అందువల్ల నా సందేశంలోని మాధుర్యాన్ని ఆస్వాదించే భాగ్యం మీకు లభించలేదని దేవుడు అంటాడు. వ్యాఖ్యానం 110. మీరు నా సందేశాన్ని గురించి చిత్తశుద్ధితో ఎందుకు ఆలోచించలేదు? మీరు ఏ ముఖ్యమైన పనుల్లో తలమునకలై ఉండటం వల్ల దీన్ని విస్మరించారో చెప్పండి. ఆయత్ నంబర్ 85. ووقع القول عليهم بما ظلموا فهم لا ينطقون. ఆయత్ నంబర్ 85. వారు చేసిన దురాగతాల మూలంగా శిక్షకు సంబంధించిన మాట వారి విషయంలో నెరవేరుతుంది. అందువల్ల వారేమీ మాట్లాడలేరు. వ్యాఖ్యానం 111. వారి దగ్గర సరైన సంజాయిషి ఏదీ లేకుండా పోతుంది, లేదా ప్రళయదినం నాటి భయంకర సన్నివేశాల మూలంగా వారికి ఎటూ పాలుపోదు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఆనాడు అపరాధుల నోళ్లకు సీలు వేయబడుతుంది. తత్కారణంగా వారు ఏమీ చెప్పలేకపోతారు. ఆయత్ నంబర్ 86. ألم يروا أنا جعلنا الليل ليسكنوا فيه والنهار مبصرا إن في ذلك لآيات لقوم يؤمنون. ఆయత్ నంబర్ 86. వారు విశ్రాంతి తీసుకునేందుకు గాను మేము రాత్రిని చేశాము, ఇంకా పగటిని చూపగలిగేదిగా చేశాము. దీనిని వారు గమనించడం లేదా? నిశ్చయముగా విశ్వసించే వారి కోసం ఇందులో నిదర్శనాలున్నాయి. వ్యాఖ్యానం 112. ప్రజలు ఉపాధి మార్గాలను అన్వేషించేందుకు గాను మేము పగలును ప్రకాశవంతంగా చేశాము. ఆయత్ నంబర్ 87. ويوم ينفخ في الصور ففزع من في السماوات ومن في الأرض إلا من شاء الله وكل أتوه داخرين. ఆయత్ నంబర్ 87. శంఖం ఊదబడే రోజున ఆకాశాలలో ఉన్నవారు భూమిపై ఉన్నవారంతా భీతావహులై పోతారు. కానీ అల్లా తలచిన వారికి మాత్రం ఆ స్థితి ఏర్పడదు. అందరూ అసక్తులై కడు వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు. వ్యాఖ్యానం 113. శంఖం అంటే దైవాజ్ఞపై హజరత్ ఇస్రాఫీల్ అలైహిస్సలాం ఊదే కొమ్ము అని భావం. ఈ శంఖారావం 2 లేక 2 సార్లు కన్నా ఎక్కువే ఉంటుంది. మొదటిసారి శంఖారావానికి యావత్ ప్రపంచం భీతిల్లి స్పృహ కోల్పోతుంది. రెండవసారి శంఖం మోదగానే అందరూ మృత్యువడిలోకి జారుకుంటారు. మూడవసారి శంఖారావానికి అందరూ సమాధులలో నుంచి లేచి నిలబడతారు. మరికొంతమంది ప్రకారం 4వసారి శంఖం ఊదగానే అందరూ మష్హర్ మైదానంలో చేరతారు. ఈ ఆయతులో పేర్కొనబడిన శంఖారావం ఎన్నోది? ఇమాం ఇబ్నే కసీర్ దృష్టిలో ఇది మొదటిది. ఇమాం షౌకానీ దృష్టిలో ఇది 3వది. ఈ 3వసారి శంఖారావంతో అందరూ సమాధుల్లో నుంచి లేచి వస్తారు. వ్యాఖ్యానం 114. భీతావహస్థితి నుండి సురక్షితంగా ఉండేవారు ఎవరు? వారు దైవ ప్రవక్తలు, అమరగతులు అని కొందరు అభిప్రాయపడగా, దైవదూతులు అని మరి కొందరు అభిప్రాయపడ్డారు. విశ్వాసులంతా ఈ కళవళ స్థితి నుంచి సురక్షితంగా ఉంటారని ఇంకొందరు భావిస్తున్నారు. పైన పేర్కొనబడిన వారంతా ఈ ప్రత్యేక జాబితాలో ఉంటారని ఇమాం షౌకానీ వ్యాఖ్యానించారు. ఎందుకంటే విశ్వసించిన పుణ్యాత్ములకు భీతి ఉండదన్న విషయం మున్ముందు రాబోతుంది. ఆయత్ నంబర్ 88. وترى الجبال تحسبها جامدة وهي تمر مر السحاب صنع الله الذي أتقن كل شيء صنع الله الذي أتقن كل شيء إنه خبير بما تفعلون. ఆయత్ నంబర్ 88. నీవు పర్వతాలను చూసి అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావు, కానీ అవి కూడా
మేఘమాలికల్లా తేలిపోతుంటాయి. ఇది అల్లాహ్ పనితనం. ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. వ్యాఖ్యానం 115. ఇది ప్రళయదినం నాటి పరిస్థితి. ఆనాడు పెద్ద పెద్ద పర్వతాలు సైతం మేఘాల్లా దూది పుంజల్లా ఎగిరి గాలిలో తేలుతుంటాయి. వ్యాఖ్యానం 116. ప్రతి వస్తువును ఎంతో పగడ్బందీగా గట్టిగా నిర్మించడం అనేది దేవుని అద్భుత సృష్టికి ప్రబల తార్కాణం. అయితే ఎంతో గట్టిగా స్థిరంగా ఉండే పెద్ద పెద్ద వస్తువులను సైతం అవసరమైనప్పుడు దూది పింజాల్లా ఎగురవేయటం కూడా ఆయన సృష్టి మహిమల్లో అంతర్భాగమే. ఆయత్ నంబర్ 89. من جاء بالحسنة فله خير منها وهم من فزع يومئذ آمنون. ఆయత్ నంబర్ 89. ఎవరైతే మంచిని తీసుకువస్తారో వారికి దానికంటే ఉత్తమమైన ప్రతిఫలం లభిస్తుంది. వారు ఆనాటి భయోత్పాతం నుండి సురక్షితంగా ఉంటారు. వ్యాఖ్యానం 117. అంటే వారు ఆ భయాందోళన నుంచి సురక్షితంగా ఉంటారు. ఆ పెద్ద భయాందోళన కూడా వారిని దుఃఖానికి లోని చేయదు. అంబియా 103వ ఆయత్. ఆయత్ నంబర్ 91. ومن جاء بالسيئة فكبت وجوههم في النار هل تجزون إلا ما كنتم تعملون. ఆయత్ నంబర్ 90. మరెవరైతే చెడును తీసుకువస్తారో వారు బోర్లాగా అగ్నిలో పడవేయబడతారు. మీరు చేసుకున్న కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది అని వారితో అనబడుతుంది. إنما أمرت أن أعبد رب هذه البلدة الذي حرمها وله كل شيء وأمرت أن أكون من المسلمين. ఆయత్ నంబర్ 91. నేను ఈ నగరం మక్కా ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. వ్యాఖ్యానం 118. అది మక్కా నగరం. ఈ నగరాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. ఈ నగరములో పవిత్ర కాబాగృహం ఉంది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ నగరం ఎంతో ప్రియమైనది. పవిత్రంగా చేయడం అంటే ఈ నగరంలో రక్తపాతం సృష్టించడం, వేటాడడం, అన్యాయానికి పాల్పడడం వంటివి నిషేధించబడ్డాయి. తుదకు ఇక్కడి చెట్లు నరకడం కూడా నిషిద్ధమే. బుఖారీ కితాబుల్ జనాయిజ్, ముస్లిం కితాబుల్ అజ్. ఆయత్ నెంబర్ 92. وأن أتلو القرآن فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فقل إنما أنا من المنذرين. ఆయత్ నంబర్ 92. ఇంకా నేను ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి అని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. సన్మార్గానికి వచ్చినవాడు తన స్వయానికి మేలు చేసుకోవడానికే సన్మార్గానికి వచ్చాడు. మరెవరైనా అపమార్గాన పోతే నేను హెచ్చరించేవాణ్ణి మాత్రమే అని ఓ ప్రవక్త చెప్పు. వ్యాఖ్యానం 119. అంటే సందేశాన్ని అందజేయడం వరకే నా పని. నా సందేశాన్ని ఆలకించి ఎవరైనా సన్మార్గం పొందితే అది అతనికే ప్రయోజనకరం. అలాంటి వ్యక్తిని దేవుడు నరకయాతన నుండి రక్షిస్తాడు. ఎవరైనా నా మాట వినకపోతే నాకు కలిగే నష్టం ఏమీ లేదు. అతని లెక్క తీసుకోవడానికి అల్లాహ్ ఒక్కడే చాలు. అలాంటి మార్గభ్రష్టుల గమ్యం నరకమే. ఆయత్ నంబర్ 93. وقل الحمد لله سيريكم آياته وقل الحمد لله سيريكم آياته فتعرفونها وما ربك بغافل عما تعملون.
ఆయత్ నంబర్ 93. ఇంకా ఈ విధంగా చెప్పు, సర్వ స్తోత్రములు అల్లాకే శోభిస్తాయి. ఆయన త్వరలోనే తన సూచనను మీకు చూపిస్తాడు. వాటిని మీరు స్వయంగా తెలుసుకుంటారు. మీరు చేసే పనుల విషయంలో అల్లాహ్ ఏమాత్రము అజాగ్రత్తగా లేడు. వ్యాఖ్యానం 120. ప్రశంసలు పొగడ్తలన్నీ ఆ సర్వలోక ప్రభువుకే తగును, ఎందుకంటే ఆయన గొప్ప ఉదాత్తుడు. శిక్షించడంలో ఆయన తొందరపడడు. తన దాసులకు ఆయన ఆఖరి క్షణాల వరకు పశ్చాత్తాపం చెందే అవకాశమిస్తాడు. అప్పటికీ వారు రుజువర్తనులు కాకపోతేనే శిక్షిస్తాడు. వ్యాఖ్యానం 121. ఆ మాటే మరో చోట ఈ విధంగా చెప్పబడింది: మేము శీఘ్రంగానే వారికి మా సూచనలను వారి పరిసరాల్లో ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాం, స్వయంగా వారిలోనూ చూపిస్తాం. తద్వారా సత్యం వారి ముందు విస్పష్టమవుతుంది. హామీమ్ సజ్దా 53. ఒకవేళ వారు జీవితకాలంలో ఈ సూచనను చూసి విశ్వసించకపోయినా మరణ గడియల్లోనైనా ఆ సూచనలను చూసి తప్పకుండా విశ్వసిస్తారు. కానీ ఆ సమయంలో అయ్యే జ్ఞానోదయం వారికి ఏ విధంగానూ లబ్ధిని చేకూర్చదు. ఎందుకంటే గుండెలోని ప్రాణం గొంతు దాకా వచ్చేసినప్పుడు ప్రకటించే విశ్వాసం స్వీకృతి పొందదు. వ్యాఖ్యానం 122. పైగా ఆయన ఎంతో అప్రమత్తంగా ఉన్నాడు, అన్నింటినీ కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ వాక్యములో అవిశ్వాసులకు తీవ్రమైన హెచ్చరిక ఉంది. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అంటే, ఓ అల్లాహ్, నీకు మహిమ మరియు స్తుతి. అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అంటే, నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్ అంటే, నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.